అంటే నువ్వేదో చదువుకున్నప్పుడు నువ్వేదో అక్కడ క్వశ్చన్ పేపర్లు ఏదో దొంగతనం చేస్తే ఎవరో పంతుళ్ళు పట్టుకున్నారని టీచర్ల మీద పగ పెంచుకుంటే బెదిరిపోయారు. టీచర్ల పరపతిని దెబ్బతీశాడు. వాళ్ళకి అసలు జీతాలు ఇవ్వాల. వెంటనే ఆ కాగితాన్ని నేను చంద్రబాబు పోస్ట్ చేస్తే పోలా అంటే ప్రతిదీ చంద్రబాబు మీద వేద్దాం, బురదంతా చంద్రబాబు మీద వేద్దాం, తుడుచుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ ఎవరికి రాయాలని అడుగుతున్నా. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టెట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు, చాలా వేధిస్తున్నాడు. మానసికంగా టీచర్స్ అంటే ప్రస్తుతం జాబ్ చేస్తున్నటువంటి టీచర్స్ 2011కు ముందు జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు టెట్ పాస్ అవ్వాలి, అది పాస్ అవ్వకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఈ లేఖను ఎలా చూడాలి? కేంద్రంతో చంద్రబాబు నాయుడు గారు కొట్లాడైనా సరే మాట్లాడి టీచర్ల సమస్యల్ని తీసేయాలి అని చెప్పి టీచర్స్కి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను ఎలా చూడాలి? దీని గురించి పూర్తిగా విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. టెట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. ఇందాక చెప్పినట్టుగా మరి అవినాష్ రెడ్డికి కూడా ఈ బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మన ఎంపీలు కూడా టెట్ గురించి కేంద్రంతో మాట్లాడాలని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఎక్స్లో కూడా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. మీరేం చెప్తారు ఈ విషయంలో? మావిగారిని వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలి? జోగి రమేష్ని జనసేన నేత ఇదే అడిగాడు. ఏదో ఆడియో ఒకటి వైరల్ అవుతాం. అంటే ఇప్పుడు ఒరిస్సా వెళ్ళాలంటే భువనేశ్వర్ బస్సు ఎక్కుతాం, లేకపోతే కర్ణాటక వెళ్ళాలంటే బెంగళూరు బస్సు ఎక్కుతాం, లేకపోతే బెంగాల్ వెళ్ళాలంటే కోల్కతా బస్సు ఎక్కుతాం. మరి మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కుతాం అన్నాడంట. ఏమని చెప్పాడు జోగి రమేష్? దానికి అసలు ఏం చెప్పాలో అర్థం కాక మేము వచ్చాక చెప్తాంలే, దాని గురించి ఒక ఊరు కాదు కదా 3 ఊర్లు ఉన్నాయి, ఏ బస్సు అని చెప్పను అన్నట్టుగా ఏం చెప్పలేని పరిస్థితి సార్. ఆ జనసేన కార్యకర్త ఫోన్ చేయాల్సింది జోగి రమేష్కి కాదు జగన్కి అని చెప్పాడా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరే ఇంట్రోలో చెప్పారు, ఇప్పుడు టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీని మీద లేఖ రాయాలంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి లేఖ రాయాలి? ప్రధాని గారికి రాయొచ్చు సార్, కేంద్రానికి రాయొచ్చు, సుప్రీంకోర్టు సీజేకి రాయాలి. ఇప్పుడు దీని మీద తీర్పు చెప్పింది ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కదా. ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా ఇవాళ టెట్ రాయాల్సిందే. దే ఆర్ రెడీ టు రైట్. ఇప్పుడు ఇవాళ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇన్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, ఏది 2011 ఆ ముందు నియామకంలో ఉన్నవాళ్ళు కూడా 75,000 మంది వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఈ సమస్య వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది రేపు రిటైర్ అయ్యే అవకాశం ఉంది. 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మేము రిటైర్ అవుతున్నాం, మేము ఈ పరీక్ష రాయటం ఏంటి? ఒకవేళ రాయలేదు రాసాం, ఫెయిల్ అయ్యాం, మా బెనిఫిట్స్ ఆపేస్తారేమో అనే భయమో ఏదో వచ్చి కలిశారు జగన్మోహన్ రెడ్డిని. కలిస్తే అవినాష్ రెడ్డికి చూస్తాడు. అంటే నీకు బాధ్యత లేదా? ఇప్పుడు నువ్వు కదా మాజీ ముఖ్యమంత్రిగా నీ లెటర్ ప్యాడ్ మీద సంతకం పెట్టి, అతను ఎవరో నీ పిఏ ఎవరో గ్రూప్ 1 ఆఫీసర్ ఎవడో ఉంటాడు, అతను ఏదో రాస్తాడు, ఆ రాసిన దానికి సంతకం పెట్టి నువ్వు రాష్ట్రపతికి పంపు, ఆమె సుప్రీంకోర్టుకు పంపుకుంటుంది. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కదా. అంటే నువ్వు తలుపు తట్టాల్సింది ఏ తలుపు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఇడుపులపై ఘాట్ వెళ్ళాడు. వాళ్ళ నాన్న జయంతి, ఏదో ఒక అరగంట 20 నిమిషాల్లో ఉన్నాడు ముళ్ళ మీద ఉన్నట్టుగా. సరే ఏదో అక్కడ కాసేపు కూర్చున్నాడు, లేచాడు, దండేశాడు, విగ్రహానికి ఒక దండేశాడు, జంప్ వెళ్ళిపోతూ యలహంక వెళ్ళాడు. ఇప్పుడు యలహంక వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ తనిల్లు తలుపు తడతాడా, పక్కింటికి వెళ్ళి తలుపు కొడతాడా? తనిల్లే వెళ్ళాలి కదా సార్, తనిల్లు తలుపే కొట్ట. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేవాడిని ఏమంటారు? ఇప్పుడు తాగుబోతు అయితే ఇప్పుడు మద్యం మత్తులో తెలియదు అతనికి, ఏ ఇల్లు తనదో తెలియదు కాబట్టి పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి అది తన ఇల్లే అనుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ లేఖ ఎవరికి రాయాలని అడుగుతున్నా. నాకు అనిపిస్తుంది సార్, ఇందులో ఒక వ్యూహం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే టీచర్స్ని అయితేనే ఎవరు దొరికితే వాళ్ళని ప్రస్తుత గవర్నమెంట్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి అగెనిస్ట్గా తయారు చేయాలి, వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయాలి. బాగా జరుగుతున్నటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి యాంటీ చేయాలనే ఉద్దేశంతో ఆయనకి లేఖ రాసి ఏదో ఈయన వాళ్ళకి మేలు అనుకూరేటట్టుగా చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు టీచర్లు అయ్యా, వాళ్ళు చదువుకున్నాళ్ళు, వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఎవరికి రాయాలో లేఖ తెలుసు. జగన్మోహన్ రెడ్డి రాయాల్సిన వాళ్ళకి లేఖ రాయకుండా రాయకూడని వాళ్ళకి లేఖ రాయటాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఇవాళ పంతుళ్ళకి తెలియదా? అతను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ టీచర్స్. అంటే నువ్వేదో చదువుకున్నప్పుడు నువ్వేదో అక్కడ క్వశ్చన్ పేపర్లు ఏదో దొంగతనం చేస్తే ఎవరో పంతుళ్ళు పట్టుకున్నారని టీచర్ల మీద పగ పెంచుకుంటే
ఇప్పుడు ఆయన ఏదో ఎక్కడో హైదరాబాద్ స్కూల్లో ఎక్కడో దొంగతనం చేశారని ఏదో కేసు కూడా ఉందన్నారు. ఆ కారు కూడా పట్టుకున్నారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఏదో చెప్తుంటారు, మీడియాలో వస్తుంటారు. మీడియాలో కూడా వార్తలు చక్కెరలు కొడతా ఉంటారు. అరే టీచర్ల మీద పగబట్టి ఆ రోజు ఏం చేసావు? బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టించావు. చాలా బాధాకరం. అరే బ్రాందీ షాపు దగ్గర తాగుబోతుల్ని క్యూ లైన్లో సర్దే డ్యూటీ చేస్తావా? అరే బాత్రూమ్ ఫోటోలు తీస్తారా? వాళ్ళతో తీయించుతావా? లెట్రిన్లు, టాయిలెట్, బాత్రూమ్లు అవి ఫోటోలు తీసి వాళ్ళంటే అప్లోడ్ చేయాలంట. నిజంగా ఈ విషయంలో పర్సనల్ కూడా కొంతమంది టీచర్స్ నాతో షేర్ చేసుకున్నారు సార్. అసలు ఎన్నికలప్పుడు మాక్ టెస్ట్ లాగా మాక్ ఈవీఎం చేస్తారు కదా సార్, అప్పుడు అది అంటే అన్ని పార్టీలకి నొక్కి చూపించాలి. వైఎస్ఆర్సీపీకి నేను నొక్కలేకపోయానని అని చెప్పేసి ఒక టీచర్ నాతో ఒక ఫ్రెండ్ పంచుకున్నాడు. అంటే టీచర్స్ మ్యాక్సిమం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పనిచేసినట్టుగా, అంటే ఆయన రాకూడదని కోరుకున్నారు మొత్తం. అంటే బోధనేతర విధుల్లో వాళ్ళని ఉపయోగించటం, 43 యాప్లు అప్లోడ్ చేయటం. అంటే ఇప్పుడు ఒకటి అక్కడ నువ్వు నాడు నేడు అన్నావు, ఒక 8,000 కోట్లు అన్నావు బడ్జెట్, ఎంతో ఖర్చు పెట్టావు. ఆ సిమెంటు, స్టీలు నీ వాళ్లే దొంగతనం. ఆ ఊళ్ళో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడు ఆ సిమెంట్ బస్తాలు ఎత్తుపోతారు. పంచాయతీల్లో ఉండే చోట నాయకులే మొత్తం కూడా అమ్ముకున్న స్టీల్ ఎత్తుపోతారు. బాధ్యత ఎవరిది? హెచ్ఎం. హెడ్ మాస్టర్ని బాధ్యతగా పెడితే వాళ్ళకి గుండెపోటు వచ్చి చనిపోయారు. ఎంతమంది హెచ్ఎంలు గుండెపోటు వచ్చి చనిపోయారు? అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి పగబట్టాడు టీచర్ల పైన. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వాళ్ళు ఏదో చెల్లో సెక్రటేరియట్ ఏదో పిలిపించారు విజయవాడ BRTS రోడ్లో. మొత్తం రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయులంతా బెజవాడ వస్తే పోలీస్ స్టేషన్లో పెట్టారు. అరే స్కూల్కి వెళ్ళే టీచర్కి 2 కానిస్టేబుల్ని పెట్టాడు కాపలా. అరే అతను టీచర్, పంతులు, అతనికి 2 కానిస్టేబుళ్ళు నువ్వు కాపలా పెట్టావంటే భయపడ్డారు, బెదిరిపోయారు. టీచర్ల పరపతిని దెబ్బతీశాడు. వాళ్ళకి అసలు జీతాలు ఇవ్వాల. 15వ తారీఖు 20వ తారీఖు అసలు జీతాలు పడకపోతే ఆ EMIలు బౌన్స్ అయితే వాళ్ళ ఆ రోజు ఉపాధ్యాయులు నరకం చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇప్పుడేదో ఈ టెట్ అనేది దీన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ టీచర్ల మద్దతు పొందాలనుకుంటే అది అయ్యే పని? నిన్ను నమ్ముతారా టీచర్లు? విచక్షణతో ఆలోచిస్తారుగా. అసలు టెట్కి చంద్రబాబుకి ఏమైనా సంబంధమా? సుప్రీంకోర్టు ఆదేశాలు, వాళ్ళ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లైనా మీరు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సిందే, మీరు 60% మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. వాళ్ళనేది ఏంటి? నేను ఇన్నేళ్ళ నుంచి టీచర్గా పనిచేస్తున్నాను, ఇప్పుడు ఏదో తెలుగు టీచరు, సైన్స్ టీచరు, నాకు మ్యాథ్స్లో 60% రావు, ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి అనేది భయం. అసలు ఏ టీచర్ అయినా ఇంతమంది విద్యార్థులను తర్ఫీజ్ చేస్తున్నారే, పరీక్షలకు ప్రిపేర్ చేపిస్తున్నారే, ఈ పరీక్ష వాళ్ళకు ఒక లెక్క. ఇప్పుడు ఇవాళ మొత్తం అందరు అప్లై చేశారు, అందరు రాసుకుంటున్నారు. కానీ ఏంటంటే ఏదో 4 పోగయ్యారు, ఒక కాగితం నాకు ఇచ్చారు, వెంటనే ఆ కాగితాన్ని నేను చంద్రబాబు పోస్ట్ చేస్తే పోలా. అంటే ప్రతిదీ చంద్రబాబు మీద వేద్దాం, బురదంతా చంద్రబాబు మీద వేద్దాం, తుడుచుకుంటాడు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే ఆయన ఆలోచిస్తున్నారు, లబ్ధి చేకూరే విధంగా. ఆ DSC అట్లాగే. ఇప్పుడు నువ్వు పెట్టలేకపోయావు 5 ఏళ్లలో DSC ఒక్కటి కూడా. నీ చెల్లే నిన్ను తిట్టింది, మెగా DSC అన్నావన్నాయి, నాన్న పెట్టాడు మెగా DSC, నువ్వు దగా DSC చేసావని. జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరికి ఇస్తావన్నావన్నాయి, 5 జనవరిలు అయ్యాయి, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. వదిన సాక్షి క్యాలెండర్ మాత్రం 5 జనవరిలు ఇచ్చింది అని నీ చెల్లే నిన్ను తిట్టింది. అట్లాంటి DSC ఇవాళ లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 16,000 టీచర్లు నియమిస్తే 290 కేసులు వేయించాడు. చివరికి ఏమని చేశాడు? అది కమ్మ DSC అన్నాడు, అనిపించాడు. అరే DSCకి కులం ఉంటుందా? ఇప్పుడు ఆ 390 పోస్టులు స్పోర్ట్స్ కోటా, అందులో కమ్మాళ్ళు ఎంతమంది? 9 మంది అంట, రెడ్లు 10 మంది అంట, కాపులు 18 మంది అంట. అంటే మొత్తం ఓసీ అంతా కలిపినా 390లో 48 అంట. దాన్ని కమ్మ DSC అన్నాడు, అనిపించాడు. సార్ గతంలో DSPలను కూడా కమ్మ DSPలని వాళ్ళకే ఇచ్చారని, అంటే ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే DSPల దాకా ఎందుకయ్యా? అదేదో జబ్బు వ్యాధి, దాన్ని కూడా కమ్మరోనా అన్నాడు. అరే అమరావతిని కమ్మరావతి అన్నాడు. ఎలక్షన్ కమిషనర్లో కులాన్ని చూశాడు, జడ్జిల్లో కులాన్ని చూశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను వంకర మాట, వంకర చూపు, వంకర బుద్ధి, అదో వంకర పార్టీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.